పెరుగుతున్న డొమెస్టిక్ గ్యాస్ ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా 3 నెలలు తిరగకుండానే ఎల్పీజీ గ్యాస్ ధరలు మరోసారి పెరగడంతో గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరల పెంపుతో ఆర్థిక భారం పడుతోందని చెబుతున్నారు. ఒకప్పుడు కట్టెల పొయ్యిపై వంట చేస్తే కన్నీళ్లు వచ్చేవని, ఇప్పుడు గ్యాస్ కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. కరీంనగర్ లో ఎల్పీజీ ధరల పెరుగుదలపై మధ్యతరగతి కుటుంబాల స్పందనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజానికాన్ని 3 నెలల కాలంలో మరోసారి ఎల్పీజీ ధరలు అనూహ్యంగా 30 రూపాయల మేర పెరగడంతో మొత్తంగా గృహిణులు అదేవిధంగా సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా లబోదిబోమంటున్నారు. మనం ఒకసారి ఇక్కడ ఒక గృహిణి దగ్గర ఉన్నాము. ఒకసారి మనం మాట్లాడడం వాస్తవంగా గతంలో మనం చూసాము. మార్చి 7వ తేదీన 60 రూపాయలు పెరిగిన సిలిండర్ ధర ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి 29 రూపాయలు పెంచారు. మొత్తంగా అంటే ఒక 950 రూపాయలు ఇప్పుడు సిలిండర్కు చెల్లించాలి. తీసుకొచ్చినందుకు ఒక 30 రూపాయలతో పాటుగా మిగిలిన 920 రూపాయలు సిలిండర్కు ధర చెల్లించాల్సి వస్తుంది. ఒకసారి మాట్లాడదాం. అక్కడ చెప్పండి, ఎట్లా ఇప్పుడు ఈ సిలిండర్ ధరలు ఇట్లా పెరుగుతున్నాయి? 3 నెలల కాలం 2 సార్లు పెరిగాయి. నిత్యావసరాలు ఇంత పెరుగుతుంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఇది సామాన్యునికి పెనుభారంగా ఉంది. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండరు నిత్యావసర సరుకుల్లో ఒక సరుకు. ఎందుకంటే నెలకు ఒక మధ్యతరగతి కుటుంబం చేతులు ఆడితే కానీ డొక్క ఆడే పరిస్థితి లేదు, రెక్క ఆడితే కానీ డొక్క ఆడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్కు 800 పక్కకు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది మధ్యతరగతి. కానీ 2-3 నెలల్లో దాదాపుగా 2-3 సార్లు గ్యాస్ సిలిండర్ రేటు పెంచి ఇప్పుడు మళ్ళీ 29 రూపాయలు పెంచింది. ఇది సామాన్యునికి పెనుభారం. ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగిస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేటి, కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొనాలంటే మాలాంటి మధ్యతరగతులకు కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ నిజంగా ఒక 4-5 ఉన్న వాళ్ళు గ్యాస్ సిలిండర్ చేయాలంటే ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ సిటీలో ఉన్న వాళ్ళకు రెంటర్స్కు కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే మీరు కట్టెల పొయ్యి పెడితే మా ఇంట్లో ఇయ్యము అంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకు ప్రతి చిన్న కుటుంబానికి కూడా ఒక పెనుభారంగా మారుతుంది. నిత్యావసర సరుకులు పెరగడంతో పాటు గ్యాస్ సిలిండర్ పెరగడం మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒకప్పుడు 1000 రూపాయలు పట్టుకొని పోతే ఇంటికి సరిపోయే సరుకులు వచ్చాయి, కానీ ఈ రోజు 1000 రూపాయలు పట్టుకోకపోతే చేతులకు కూడా వస్తలేవు సరుకులు. అట్లా ఉంది కాబట్టి మధ్యతరగతి కుటుంబాలకి ఇది పెనుభారం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ధరలు పెంచడం కానీ నిత్యావసర సరుకులను కానీ చూస్తే బాగుంటుంది. 1,00,000 రూపాయల జీతం 50,000 జీతం వచ్చే వాళ్ళకు, సాఫ్ట్వేర్ వాళ్ళకు ఇది భారంగా అనిపించకపోవచ్చు. కానీ రోజు కూలి వేసుకుని 500 సంపాదించుకునే వాళ్లకు కుటుంబాన్ని పోషించడం చాలా భారం. క్రమంలో మొత్తంగా ఇప్పుడు ఇప్పటికే పెంచిన సిలిండర్ ధరలను కనీసం ఆ స్థిమితంగానైనా ఉంచాలి, తర్వాత వాటిని స్థిరంగా కొనసాగించాలి తప్ప ఇంకా పెంచితే మాత్రం సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు బతికే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.